హై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మీకు కొన్ని కాల్స్ వచ్చాయి నాకు, కొన్ని దాని మీద అనలైజ్ చేసి నేను చెప్తున్నాను. చాలామంది కొన్ని డివిజన్స్లో అంటే విభాగాలు ఈ విభాగాల్లో కొంతమంది అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటారు కదా, అట్లాగా చదువుకున్న వాళ్ళు, సగం చదివిన వాళ్ళు, ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, దాని గురించి నేను కొద్దిగా చెప్తాను. ఒకసారి మీరు కొద్దిగా వినండి, పూర్తిగా వినండి వీలైతే కనుక. ఓకే. సో కొంతమంది ఇప్పుడు ఇన్ కేసు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ గురించి తీసుకుందాం. దీనికి వచ్చి సివిల్ సర్వీస్ అంటారు దీన్ని. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కు మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారంటే ఇన్ కేసు ఎక్కడన్నా ఎక్కడన్నా ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ, నేను అప్పట్లో వాజిరామ్ తీసుకుని ఇప్పుడు అది ఉందో లేదో కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళారంటే కనుక వాళ్ళు అక్కడ మీరు స్టూడెంట్స్ని కనుక మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఏం చేస్తారంటే వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూలో కట్టుకుంటారండి. డిగ్రీ వచ్చేసి డిస్టెన్స్లో కట్టుకొని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కట్టుకొని ఏదైతే వాళ్ళు సబ్జెక్టులు తీసుకున్నారో, అంటే ఇప్పుడంటే కొద్దిగా సీసెట్ అవి ఇవి మారాయండి, అది వేరే విషయము. వాళ్ళు ఏదైతే ఆల్రెడీ డిగ్రీ కట్టుకొని డిస్టెన్స్లో కట్టుకుంటారో ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతారు, జాయిన్ అవుతారు, కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతారు. ఈ డిగ్రీ అయిపోయే లోపల వీళ్ళకు ఆ 3 ఏళ్ళ లోపల వీళ్ళకు సబ్జెక్ట్ మీద 3 ఏళ్ళు చదవడం అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసము వాళ్ళకి ఎంతో గ్రిప్ వచ్చి ఉంటుంది. మీరు బాగా బీహార్ వాళ్ళు కానీ, బీహార్ వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారు చాలామంది, నిరక్షరాస్యత తక్కువ అని కాదు, వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్. వాళ్ళు ఫ్యూచర్ ఇక్కడ మన సౌత్ ఇండియాలోనే డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తారు, కానీ వాళ్ళు డిగ్రీ కాకముందే జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం యూపీఎస్సీ చాలామంది చూడండి, వాళ్ళు డిగ్రీ కాకముందే, ఇక్కడ వాళ్ళు కాదు, సౌత్ ఇండియాలో కాదు, నార్త్ ఇండియాలో వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ అయిపోకుండా ముందే వాళ్ళు సివిల్ సర్వీస్కు రెడీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఈ డిగ్రీ అయిపోయే లోపల వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెంప్ట్ చేయరు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేస్తే కనుక అదేదో మనం చూశాను, ఒకే ఫ్యామిలీలో 3 ఐపీఎస్లు అంట, ఒక ఫ్యామిలీలో 3 ఐపీఎస్లు అంటే సిబ్లింగ్స్ వాళ్ళు కూడా, అది యూట్యూబ్లో కూడా ఉంది చూడండి. 3 ఐపీఎస్ ఎలా అవుతారు వాళ్ళు అంటే కనుక వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకొని ఉన్నారు, ఆల్రెడీ దాన్ని ప్రీ ప్లాన్ అంటారు. 3 ఐపీఎస్, ఒక లేడీ ఉన్నారు, 2 జెంట్స్ ఏమి ఉన్నారు, అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 3 ఐపీఎస్లే. సో కాబట్టి ఇక్కడ మన సంస్కృతి మన సైడ్ మాత్రం ఎందుకో మరి చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు. అంతవరకు వాళ్ళకు బహుశా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాకపోయి ఉండొచ్చు, లేకుంటే కనుక కాలేజీలో చెప్పిండకపోయి ఉండొచ్చు, లేకపోతే కనుక అవేర్నెస్ లేకుండా ఉండి ఉండొచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తారు. ఓకేనా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు, అంటే ఆల్రెడీ ఫ్రెషర్స్ అనుకుందాం వాళ్ళను, వీళ్ళు ఏంటంటే కనుక వీళ్ళు రాస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రాస్తారు, లేకుంటే కనుక లేదన్నమాట. వాట్ ఇట్ ఈస్ అసలు ఇంక్లూడింగ్ యూపీఎస్సీ గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రాస్తారు, లేకపోతే లేదు. వీళ్ళ గురించి ఏం డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఆప్షన్. అది సెకండ్, అప్లై చేసి ప్రిలిమ్స్లో ఫెయిల్ అయింటారు చూసారా. ప్రిలిమ్స్లో అంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, నేను ప్రిలిమ్సే పాస్ కాలేదే, ఇంకా మెయిన్స్ ఏం పాస్ అయినాను అనే ఒక థాట్లో ఉంటారు వీళ్ళు. మీరు ఏ డివిజన్లో ఉండారంటే, ఏ విభాగంలో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. థర్డ్ వన్ ఏంటంటే కనుక ఆల్రెడీ ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్ రాసి ఒక 190, నిన్న ఒక అబ్బాయి ఎవరో ఫోన్ చేశారు నాకు, 205 వచ్చినాయి సార్ మార్కులు 2024 ఎగ్జామ్లో, అంటే జరిగింది కదా మొన్న 2025లో 205 మార్కులు వచ్చినాయి సార్, నేను కాలేదు అని చెప్పాడు. అట్లా చాలామంది బార్డర్ వచ్చి 190, 180 ఆడికి వచ్చి ఆగిపోయారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ చేయాల్సింది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నేను చదివాం కదా సిలబస్, నోటిఫికేషన్ పడినాక చూసుకుందాంలే అనుకుంటారు. వీళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే కనుక ఎవరైతే ఈ బార్డర్కి వచ్చి పోయినారో వాళ్ళు మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి ఉంటుంది. ఐడియా పెట్టుకోండి. ప్రిలిమ్స్
నేను చెప్పాను, మొత్తుకొని చెప్పాను ఎన్నో వీడియోస్లో, మరి రీఫార్మ్స్ జరుగుతూ ఉంటాయి, ఈసారి ఈజీ కొట్టుకొని వెళ్ళిపోండి జాబు అని చెప్పేసి. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఈ ప్రిలిమ్స్ మళ్ళీ రాయాలా, మళ్ళీ మెయిన్స్ రాయాలా, మళ్ళీ మెయిన్స్ రాయాలా, మళ్ళీ సిపిటి రాయాలా, మళ్ళీ మొదటిగా నుంచి. సో కాబట్టి నేను ఆల్రెడీ చదివాను కదా అనే భ్రమలో వీళ్ళు ఉంటారు. 2019లో నా స్టూడెంట్స్ మెయిన్స్కు బార్డర్కి వచ్చి పోయిన వాళ్ళు ఈసారి ప్రిలిమ్స్ పాస్ కాలేదు. 2024లో వీళ్ళు మెయిన్స్ బార్డర్కి వచ్చారు. ఇంకొక 4-5 మార్కులు ఏమో 10 మార్కులు కానీ వచ్చింది, వీళ్ళు పాస్ అయిపోయినారు. కానీ వీళ్ళు 2024లో ప్రిలిమ్స్లు కూడా ఫెయిల్ అయ్యారు చాలామంది. ఎందుకంటే కనుక వాళ్ళ ఓవర్ కాన్ఫిడెంట్, ఆల్రెడీ చదివాం కదా అనే ఒక ఉద్దేశంతో అంటే వీళ్ళని మిమ్మల్ని అని చెప్పట్లేదు, చెప్తున్నాను జనరల్గా హ్యూమన్ సైకాలజీ, స్టూడెంట్ సైకాలజీ గురించి చెప్తున్నాను. వాళ్ళు ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇంకా బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా? నిర్లక్ష్యం, నిర్లక్ష్య విద్య అంటారు దాని తెలుగులో. సో అట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల, ఓకేనా, నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళా మీరు ఆల్రెడీ మీరు సబ్జెక్టు మీద మీ గ్రిప్ ఉంది, 180, 190 వచ్చినాయంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగానే ఊరికినే రావు కదా, ఎవరికి రావు, ప్రిపేర్ కాకుండా ఎవరికి రావు. సో కాబట్టి ఈ ఎవరైతే బార్డర్కి వచ్చి ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీస్ అయితే కనుక మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కానీ, లేకుంటే కనుక కంప్లీట్గా ఎంప్లాయీస్ అయితే కనుక కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టండి. ఓకేనా? 1 year మీది కాదనుకుంటే జీవితాంతం మీది, నిండు 100 ఏళ్ళు మీది అవుతుందండి. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. వీళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు, వీళ్ళు మీ నిర్లక్ష్యం చూపించద్దు దయచేసి. ఇంకొక బ్యాచ్ ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడే పడదులే, నోటిఫికేషన్ పడినాక మళ్ళీ చూద్దాంలే అని వెయిట్ చేస్తూ ఉంటారు నోటిఫికేషన్ కోసం. సో వీళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివేశారు. అంటే చదివిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు, నోటిఫికేషన్ రానిలే చూద్దామని. అట్లా ఎప్పుడు చేయొద్దండి. ఎప్పుడే కానీ నిరంతరంగా చదువుతూ ఉంటేనే, కనీసం అంటే కనుక నాన్ స్టాప్గా. ఇప్పుడు 1 year గ్యాప్ వచ్చిందండి. ఏది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఎంతమంది పాస్ అయ్యారు మీరు చూడండి, 90,000 మందిలో ఎంతమంది పాస్ అయ్యారు? 1 year గ్యాప్ వచ్చింది. ఈసారి అంత గ్యాప్ కూడా ఉండదు. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే కనుక, నేను ఊరికినే వీడియో చేయను ఏది కూడా. నేను చెప్పే సలహా ఏంటంటే, ఎవరైతే బార్డర్కి వచ్చారో వీళ్ళు జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవండి. ఎందుకంటే కనుక జీవితం చాలా విలువైనది. ఒకసారి కోల్పోయారు అంటే ఓటమిని మించిన గురువు లేడు అనుకోండి, అది వేరే విషయము. బార్డర్కి వచ్చి కోల్పోయిన వాళ్ళు, 150 అబోవ్ పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆల్రెడీ చేతిలో మీకు సబ్జెక్ట్ ఉంది, గుర్తుపెట్టుకు మర్చిపోతారు. మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుదాం అంటే అందులోకి మళ్ళీ మర్చిపోతారు. శాతవాహనం 2వ రాజధాని, మొదటి రాజధాని ఏదైనా చెప్పలేరు. సో కాబట్టి మీరేం చేస్తారంటే కనుక ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా స్టేబుల్గా చదువుకుంటూ వెళ్ళండి ఈ బార్డర్లో ఉన్న వాళ్ళు. ఓకేనా? డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. ఓకేనా? సో అలాగే ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బుక్కును బాగా చదవాలి. ఒక బుక్కును 1కి 4 సార్లు చదవాలి, 4 సార్లు చదవాలి. కానీ ఆల్టర్నేటివ్గా ఇంకొక బుక్కును రెఫర్ చేయాలి, చదవద్దు. ఓన్లీ రెఫర్ అంటే ఎందుకంటే ఇందులో ఏమైనా మిస్ అయినవి ఉంటే, ఈ బుక్లో మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇందులో కవరప్ అయితే కనుక ఈ బుక్లో నుంచి ఈ బుక్లో రాసేసుకోండి ఎక్కడో సైడ్. కానీ ఫైనల్గా మాత్రం ఈ బుక్ను పక్కన పెట్టేసేయండి. చదివిన తర్వాత ఈ బుక్ను పక్కన పెట్టేసండి, దీన్ని మాత్రమే పట్టుకోండి, దీన్ని మాత్రమే చదవండి. అప్పుడు మాత్రమే మీరు విన్ కాగలరు. చాలామంది ఏం చేస్తారంటే కనుక హిస్టరీకి ఒక 4, పాలిటీకి ఒక 4, జాగ్రఫీకి ఒక 4 అట్లా తీసుకుంటారు. అట్లా ఎప్పుడు తీసుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను. ఒక బుక్ను ఎక్కువసార్లు చదివిన వాళ్ళు మాత్రమే విన్ అయ్యేదానికి 90% అబోవ్ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా బుక్స్ రిఫర్ చేసిన వాళ్ళు కూడా 2-3 బుక్స్ చదివిన వాళ్ళు కూడా కొట్టిన వాళ్ళు ఉండరు, నేను కాదని చెప్పాను. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక, ఇంకొకరు ఎవరో చెప్పారని దయచేసి బుక్ తీసుకోవద్దండి. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఒకరు ఎవరో చెప్పారని మీరు మాత్రము దయచేసి ఏ బుక్స్ అంటే ఆ బుక్స్ తీసుకొని మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని డబ్బులు వృధా చేసుకోకూడదు. ఓకేనా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక, కన్క్లూజన్, స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేయండి. మళ్ళా గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే మర్చిపోతారు, మళ్ళీ మొదటిగానే చదవాల్సి ఉంటుంది. అదేదో కంటిన్యూగా ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్రాక్లో ఉన్నారు కాబట్టి చదువుకుంటా పోవడమే.
ఓకేనా? సో కాబట్టి మీరు రీస్టార్ట్ చేయండి. స్టాప్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు చదవడం అనేది ఆపద్దు అని మాత్రం చెప్తున్నాను. ఓకేనా? మీరు ఏ బుక్స్ చదివినారో ఆ బుక్సే 1కి 2 సార్లు మళ్ళీ చదవండి. ఓకే? ఎనీవే థ్యాంక్ యూ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చాలామంది నోటిఫికేషన్ ఆల్రెడీ బార్డర్కి వచ్చాం కదా, నోటిఫికేషన్ మన చూద్దాం లేని ఆలోచనలో ఉన్నారు. నాకు తెలుసు అది కూడా. సో అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను, అలర్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎప్పుడు మిమ్మల్ని సరిదాగా పెట్టాలనే తప్పనిచ్చి మిమ్మల్ని మిస్లీడ్ చేయాలని ఇంకోటి చేయాలని నాకు ఉద్దేశం లేదు. నేను చెప్పిన దాంట్లో ఏది కూడా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఓకే? ఎందుకంటే ఈసారి డీడీలో 250 పోస్టులు పైన ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే? ఎనీవే థ్యాంక్ యూ.